ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు ప్రతిష్ట నానాటికి దిగజారిపోతోంది. గత ఏడాది బ్రో సినిమా విడుదల సమయంలో తన క్యారెక్టర్ తో ఓ స్పూఫ్ పెట్టారని నానా రభస చేశారు. ఆ సమయంలో ఆయన స్పందించకుండా ఉండుంటే గౌరవంగా ఉండేదనేది చాలా మంది అభిప్రాయం. అలా కాకుండా అతిగా స్పందించి విలువ పోగొట్టుకున్నారు. ఇక అంబటి రాంబాబుపై ఉన్న ఆరోపణలు మామూలువి కావు. లబ్ధిదారులకు వచ్చే పింఛన్ల నుంచి డబ్బులు కాజేయడం, నష్టపరిహారంలో భాగం కోసం బెదిరించడం లాంటి ఆరోపణలు లెక్కకు మించి ఉన్నాయి. అలా ప్రజా వ్యతిరేకతతో సత్తెన్నపల్లిలో సీటు కూడా పోగొట్టుకునే పరిస్థితి తెచ్చుకున్నారు. అలాంటి అంబటి రాంబాబుకు తాజాగా అవమానం జరిగింది. సోమవారం గుంటూరు మిర్చి యార్డ్లో రైతులకు అల్పాహారం, భోజనాల కోసం క్యాంటీన్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి మంత్రి అంబటి రాంబాబు హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమంలో అంబటికి ఊహించని పరిణామం ఎదురైంది. యార్డులో ప్రారంభ కార్యక్రమానికి యార్డు వైస్ చైర్మన్ సహా యార్డు డైరెక్టర్లు ఎవరూ హాజరు కాకపోవడం మంత్రిని అవాక్కయ్యేలా చేసింది. వారంతా యార్డు డైరెక్టర్ నిమ్మకాయల రాజనారాయణ తీరుకు నిరసనగా ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నట్లు తెలిసింది. చైర్మన్ ఏకపక్ష తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ కార్యక్రమానికి హాజరు కాలేదని తెలిసింది. గుంటూరు మిర్చి యార్డ్లో గత కొంతకాలంగా చైర్మన్, యార్డు డైరెక్టర్ల మధ్య వివాదం కొనసాగుతుంది. యార్డు చైర్మన్ రాజనారాయణ తీరు బాగాలేదని, యార్డులో ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నారని పలు దఫాలు వివాదాలు జరిగినట్లు తెలిసింది. యార్డు చైర్మన్ అంబటి వర్గానికి చెందిన వారనే టాక్ కూడా ఉంది. దీంతో యార్డులో జరిగే అధికారిక కార్యక్రమానికి మంత్రి హాజరవుతున్నారని తెలిసి డైరెక్టర్లు డుమ్మా కొట్టారని సమాచారం. అయితే డైరెక్టర్ల తీరుపై మంత్రి అంబటి రాంబాబు అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. వీరంతా అంబటి ప్రత్యర్థి అయిన ఎమ్మెల్సీ అప్పిరెడ్డి వర్గం వారు కావడంతో ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చని అంటున్నారు. మంత్రి అంబటి రాంబాబుకు అవమానాలు ఇవేమీ కొత్త కాదు. గతంలోనూ పల్నాడు జిల్లా ముప్పాళ్లలో ఆయనకు తీవ్ర స్థాయిలో నిరసన సెగ తగిలింది. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మన్సూర్ అలీ అనే వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లినప్పుడు కూడా మంత్రికి ఈ ఊహించని పరిణామం ఎదురైంది. ఈ కేసులో తమకు ఇంతవరకు న్యాయం జరగలేదని, అప్పుడెప్పుడో రోడ్డు ప్రమాదం జరిగితే మంత్రి ఇప్పుడు వస్తారా అంటూ బాధితులైన కుటుంబ సభ్యులు అంబటి రాంబాబును నేరుగా నిలదీశారు. ముప్పాళ్లలో తాము లేకపోతే వైసీపీనే లేదని, ఓట్లు వేసి ఆ పార్టీని తామే గెలిపించామని అన్నారు. మంత్రి ఇప్పుడెందుకు వచ్చాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో కూడా అప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.